ఈసారి పేమెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మారాయి కాబట్టి. ఆల్రెడీ ఈ మార్పు గమనించిన వారికి ఓ విషయంలో కన్ఫ్యూషన్ ఏర్పడి ఉంటుంది. పర్సన్ టు పర్సన్ ఛార్జీలు లేవంటున్నారు. మళ్లీ 2000 దాటితే ఛార్జీలు తప్పవంటున్నారు. ఇంతకీ ఈ తేడా దేనికి? ఈ గందరగోళం ఇలా ఉండగానే మరోవైపు కేంద్రం మరో ప్రకటన చేసింది. మర్చెంట్స్ కి క్యాష్ బ్యాక్ చేస్తామంటూ రాయితీ ప్రకటించింది. ఇంతకీ ఇదంతా దేనికోసం? వాచ్ ది స్టోరీ. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫ్రీనా, చార్జ్ కట్ అవుతుందా? జనాల్లో కన్ఫ్యూజన్. పర్సన్ టు పర్సన్ ఫ్రీనే, మరి షాపులలో మాత్రం ఛార్జ్ తప్పదు. కేంద్ర ప్రభుత్వం యూపీఐ పద్ధతిలో జరిగే చెల్లింపుల విషయంలో ఓ ప్రోత్సాహక పథకం గురించి ప్రకటించింది. దాని ప్రకారం ఏ రకమైన లావాదేవీ అయినా సరే 2000 లోపు జరిగిన వాటిలో మర్చెంట్స్ కి 0.15% తిరిగి చెల్లించబోతోంది. దీనికోసమే కేంద్రం ప్రత్యేకంగా 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. అంటే ఈ క్యాష్ బ్యాక్ ఎవరికి వర్తిస్తుంది అంటే, చిన్న తరహా వ్యాపారులు ఎవరైతే యూపీఐ లావాదేవీల ద్వారా వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారస్తుడికి వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మర్చెంట్ డిస్కౌంట్ రేటు, ఛార్జీలు వసూలు చేయరు. ఇది వచ్చే ఏడాది వరకు కొనసాగుతుంది. ఇది స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవే తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకులకు సంబంధించిన కార్డు నెట్వర్క్ల ద్వారా నిర్వహించే లావాదేవీల్లో 0.9% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రిబేట్ అమల్లో ఉంటుందనే విషయం తెలిసిందే. పర్సన్ టు మర్చెంట్ విధానంలో ఈ కోత ఉండదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం చూసుకుంటే యూపీఐ ద్వారా జరిగే పర్సన్ టు మర్చెంట్ లావాదేవీల్లోనూ 0.3% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రిబేట్ అమల్లో ఉంది. ఇప్పుడు దీని నుంచే వినియోగదారులకు ఉపశమనం లభించినట్లయింది. 2000 రూపాయల వరకు నిర్వహించే లావాదేవీల నుంచి ఈ కోతను మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా 2020 జనవరి నుండి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10A, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SUల్లో చేసిన సవరణల ద్వారా రూపే డెబిట్ కార్డ్, భీమ్, యూపీఐ లావాదేవీలకు ఎలాంటి అదనపు వసూళ్లు చేయట్లేదు. అయితే